सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। పంచదశి మూడవ అధ్యాయం పంచకోశ వివేక ప్రకరణం 22వ శ్లోకం. పంచకోశ పరిత్యాగే సాక్షి బోధావశేషతః स्वस्वरूपं न एव स्वस्वरूपं स एव स्यात् शून्यत्वं तस्य दुर्घटम्। అనాత్మ పరిత్యాగ ఆత్మజ్ఞానానికి సాధనం. అనాత్మ పరిత్యాగ ఎలా చేస్తాం? పరిత్యాగము అంటే చేత్తో వదిలిపెట్టేది కాదు. ఏదో ఒక వస్తువుని మనం వదిలిపెట్టినట్టుగా అనాత్మని మనం వదిలిపెట్టలేము. అసలు త్యాగము పరితః త్యాగము అంటే పూర్తిగా వదిలిపెట్టడం. నేను అన్నీ వదిలిపెట్టానండి కాశీలో అంటుంటారు. ఏం వదిలిపెట్టామంటే ఏది ఇష్టం లేదో కాకరకాయ వదిలిపెట్టి వస్తాడు. కాఫీ వదిలిపెట్టచ్చు కదా, అమ్మో అది వదిలిపెట్టడం అండి కష్టం. ఇంకా వదిలిపెట్టడం అనేది మన వాళ్ళు అలవాటు చేశారు కాశీ నుంచి. అట్లన్నా ఒక రోజుకి వీడు వదిలిపెడతాడని అని చెప్పి అక్కడ స్టార్ట్ చేశారు. మనం అదొక్కటి వదిలిపెట్టి వస్తాం. అక్కడ షుగర్ ఉందండి, మామిడికాయ వదిలిపెట్టొచ్చు అని మామిడి పండు అన్నారు చాలామంది. కనుక వదిలిపెట్టడం అనేది, పరిత్యాగం అనేది మన యొక్క సంస్కృతిలో మొదటి నుంచి ఉన్నది. అది కాశీలో విశేషం. ఇక్కడ మనం ఏం వదిలిపెట్టాలి? అనాత్మని వదిలిపెట్టు అంటున్నారు. అనాత్మ అంటే 1, 2, 5 కోశాలు వదిలిపెట్టాలి. నా వ్యవహారం అంతా జరిగేదే వాటితో. అవన్నీ వదిలిపెట్టమంటే వ్యవహారం ఎలా చేస్తాము అంటే అభిమానాన్ని వదిలిపెట్టు, వాటి మీద సత్యత్వ బుద్ధిని వదిలిపెట్టు అని అర్థం. నీకు ఇచ్చినటువంటి పాత్ర ఏదైతే ఉందో, తల్లి పాత్ర, తండ్రి పాత్ర, బాధ్యత, కొడుకుగా, కూతురుగా, ఆఫీసర్గా, ఒక డాక్టర్గా, ఏదైతే ప్రొఫెషన్ ఉందో అది ఇచ్చినటువంటి రోల్, పాత్ర మనకు. దాన్ని ఆచరించు. దానికి కావాలి ఈ పంచకోశాలు కావాలి. శాస్త్రం ఏం వదిలిపెట్టమంటుందంటే ఇంటిని వదిలిపెట్టమని లేదు, నీ ఆస్తిని వదిలిపెట్టమని లేదు, నీ డిగ్రీలు వదిలిపెట్టమని లేదు. శాస్త్రం ఒక్కటే అడుగుతుంది, వాటి మీద అభిమానం వదిలిపెట్టు అంట. శరీరం కలిగి ఉండడం, పంచకోశాలు కలిగి ఉండడం సంసారానికి కారణం కాదు. ఈ శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ధర్మ పురుషార్థానికి, అర్థ పురుషార్థానికి, కామ పురుషార్థానికి, మోక్ష పురుషార్థానికి కూడా ఇది సాధనం అని చెప్పినప్పుడు మరి శాస్త్రం ఏం వదిలిపెట్టమంటోంది? మోక్షానికి సాధనం అని చెప్పి దీన్ని వదిలిపెట్టు అంటే, పరిత్యాగి అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం? అక్కడ అభిమానం వదిలిపెట్టు, అహంకారం వదిలిపెట్టు, మమకారం వదిలిపెట్టు. అహంకార మమకార త్యాగ ఏవ సన్యాస.
కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు 5వ అధ్యాయంలో, నా నిరగ్ని నచ అక్రియ అన్నారు. వైదిక కర్మను వదిలిపెట్టడం కాదు అర్జున సన్యాసం అంటే, ఇచ్చిన బాధ్యతలు డ్యూటీలు వదిలిపెట్టడం కాదు సన్యాసం అంటే. నిజమైన సన్యాసం కర్తృత్వ సన్యాసం. కర్తృత్వ అభిమాన, నేను చేస్తున్నాను అనే అభిమానాన్ని వదిలిపెట్టు. అది వదలడం మహా కష్టం. అది ఉండడం వల్లనే నీకు సంసారం దుఃఖానికి కారణమని శాస్త్రం చెప్తుంది. కనుక ఆ అభిమానాన్ని కొంచెం కొంచెంగా వదిలిపెట్టు అన్నాడు. అభిమానం ఎట్లా వదిలిపెడతామండి? వాటి మీద రాగం ఉంటుంది మనకు. అది ఎలా వదిలిపెడతామంటే అనురాగం అంటారు. రాగము, దానికి ఒక ఉపసర్గ చేర్చుకోవాలి, అనురాగము అన్నారు. ఈ అనురాగం అనేటువంటిది చిన్న చిన్నగా తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకొని, అనాత్మ యొక్క బలహీనత, దాని అనిత్యత్వము, దానికి ఉన్నటువంటి దోషాలు అవన్నీ తెలుసుకోవాలి. దేహ నిందా ప్రకరణం అని ఒక ప్రకరణం ఉంది. బోధ కుసుమాకరం అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో దేహ నిందా ప్రకరణం అని మొదటి ప్రకరణం ఉంటుంది. అది చదివితే అసలు చదవలేరు మామూలుగానే, అట్లా ఉంటుంది అది దేహ నిందా ప్రకరణం. దాని యొక్క పరిమితి తెలుసుకోను, అనాత్మ యొక్క పరిమితి, దాని లిమిటేషన్స్ తెలుసుకుంటే చిన్న చిన్నగా నీకే అనురాగం పోతుంది. ఇది వివేకం అంటారు దీన్ని. అందుకే ఇక్కడ చూడండి, మనకు వివేకం అన్నారు. పంచకోశం అనాత్మ, దాని నుంచి విలక్షణమైనది ఆత్మ. పంచకోశ విలక్షణ ఆత్మ అని మొదటి లక్షణం చెప్పారు. కుర్చీ ఇలా వేసుకోండి, ఇటు తిప్పుకోండి. పంచకోశ విలక్షణ ఆత్మ అనేది మొదటి లక్షణం చెప్పారు మనకు. రెండవ లక్షణం గుహానిహితం ఆత్మ అని చెప్పారు, రెండవ లక్షణం. మూడవ లక్షణం ఆత్మత్వం చెప్పారు. ఆత్మత్వం అంటే ఆత్మస్వరూపం, దాని యొక్క లక్షణం చెప్పారు. తర్వాత ఇంకా 2-3 శ్లోకాల తర్వాత 4వ లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మళ్ళీ మొదట చెప్పిన దాన్ని వివరిస్తారు. మొదట హింట్ ఇచ్చారు మనకు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని. దాన్ని విడమర్చి చెప్తారు మళ్ళీ. ఇవన్నీ లక్షణాలు. వీటి మీద మనసును కేంద్రీకరించు, పంచకోశాల మీద మనస్సుని విముఖం చెయ్యి. చిన్న చిన్నగా ఉపయోగించుకుంటూనే అభిమానం తగ్గించు, నేను నాది అనే అభిమానం తగ్గించుకో. అది పరిత్యాగి అంటే అర్థం ఇక్కడ మనకు. అందుకనే పదాలను సరిగ్గా అన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం. పరిత్యాగే అన్నారు. ఏం చేయాలి అప్పుడు? అది తొలగించడం వలన సాక్షిబోధ అవశేషత అన్నారు. సాక్షి చైతన్యం మిగిలి ఉంటుంది. ఇవన్నీ సాక్ష్యం. సాక్షి మీన్స్ చూసేవాడు, తెలుసుకునేవాడు. పంచకోశాలను తెలుసుకునేవాడు. అన్నమయ కోశం తెలుసుకుంటున్నాం, ఎవరి కోశాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ప్రాణమయ కోశాన్ని తెలుసుకుంటున్నాం, మనోమయ కోశాన్ని తెలుసుకుంటున్నాం, విజ్ఞానమయ కోశాన్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకునేవాడు తెలుసుకునేదానికంటే వేరు కనుక నేను తెలుసుకునేవాడిని సాక్షి. అన్నమయ కోశం ప్రాణమయ కోశం కాదు, ప్రాణమయ కోశం మనోమయ కోశం కాదు, మనోమయ కోశం విజ్ఞానమయ కోశం కాదు. అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ అంటారు. ఒకదాని నుంచి ఒకటి వ్యావర్తకం. వ్యావర్తకం అంటే అన్నమయ కోశం చేసే పని మనోమయ కోశం చేయదు, మనోమయ కోశం చేసే పని అన్నమయ కోశం చేయదు. అన్నమయ మనోమయాలు చేసేది ప్రాణమయం చేయదు, ప్రాణమయం చేసేటటువంటిది విజ్ఞానమయం చేయదు. వాటి వాటి పనులు వాటికి ఉన్నాయి. ఒకటికి భేదం ఉంది, వ్యత్యాసం ఉంది. దాన్ని వ్యావర్తకం అంటారు. ఈ 5 కోశాల యందు తెలుసుకుంటున్నాను, నేను నాకు తెలుసు అనేవాడు మారటం లేదు. అనువృత్తం, దాన్ని అనువృత్తం అంటారు.
అన్వయ వ్యతిరేక అంటారు. అవన్నీ వ్యతిరేకం, ఒకదానికి ఎక్స్క్లూజివ్ అంటారు. నాట్ ఇన్క్లూజివ్ బట్ ఎక్స్క్లూజివ్, వ్యావర్తకం. నేను సాక్షిని, తెలుసుకునేవాడిని, ఒక్కొక్క కోశాన్ని, అన్నింటిలోనూ నేను సాక్షిని, ప్రతిదాన్ని తెలుసుకుంటున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఆ కోశాన్ని. ఆ సాక్షిలో ఏమన్నా మార్పు ఉందా? సాక్షిలో ఏం మార్పు లేదు. అందుకనే అనువృత్తం అంటారు. ఇన్ హియర్స్ ఐ ది విట్నెస్ కాన్షియస్నెస్ యామ్ ఇన్ హియర్స్ ఇన్ ఎవ్రీ కోశ. ప్రతి కోశమునందు నేను సాక్షినైన నేను అనువర్తకం. వ్యావర్తక పంచకోశాలలో నేను అనువర్తకంగా ఉన్నాను. ఉన్నామా లేదా? మార్పు లేదు. అందులో సాక్షిలో మార్పు లేదు, కోశాలలో మార్పు ఉంది. కనుక వ్యావర్తక అనువర్తక భేద అస్తి. తస్మాత్ అహం సాక్షి ఏకసార నిత్యముక్త బుద్ధస్వరూప సర్వదా అస్మి. ఇట్లా విచారణ చేయాలి. ఇప్పుడు చెప్పాం కదా, మనం తెలుసుకున్నారు, విన్నారు. దీని మీద చింతన చేయాలి. ఎందుకు పంచకోశాలు నేను కాదు? అవి ఎందుకు కాదు అంటే, అవి ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. నిద్ర సమయంలో ఏదీ లేదు, గుర్తు లేదు. కలగనేటప్పుడు కూడా ఈ శరీరం గుర్తులేదు, మరొక శరీరం చూస్తాం. ఈ శరీరమా గుర్తుంటుంది? కలలో ఉండదు కదా, వేరే శరీరం. కాబట్టి అది అనిత్యం. అనిత్యమైనటువంటి శరీరాలు, పంచకోశాలు, ఇవన్నీ కూడా అనాత్మ. ఏది అనిత్యం, యత్ యత్ అనిత్యం తత్ తత్ మిథ్యా అనిత్యత్వాత్ ఘటవత్ అన్నాడు. కొండ అనేటువంటిది అనిత్యం కదా. అనిత్యం అంటాం. కనుక ఏది అనిత్యమో అవన్నీ మిథ్యా అని తెలుసుకో. పంచకోశాలు అనిత్యం. ఇలా విచారణ చేయాలి. విచారణ ఎలా చేయాలండి అంటే, ఇలా చేయాలి. అది చేయంగా మనకు నిష్ఠ ఏర్పడుతుంది. ఆత్మయందు, అనాత్మయందు అభిమానం తగ్గుతుంది. అట్లా పరిత్యాగం చేయాలి. శరీరం మీద, మనస్సు మీద, ప్రాణం మీద, కుటుంబం మీద, పిల్లల మీద జుగుప్స పెంచుకోకూడదు. మన శాస్త్రం సరిగ్గా చదవకపోతే జుగుప్స పెరుగుతుంది, కోపం పెరుగుతుంది వాళ్ళ మీద. ఈ ప్రపంచం మీద కోపం పెరిగి కళ్ళు మూసుకొని ఇట్లా తిరుగుతాం ప్రపంచం నుంచి. శాస్త్రం ప్రపంచం నుంచి తిరగమని చెప్పదు, కుటుంబ సభ్యుల నుంచి విముఖం కమ్మని చెప్పదు. వివేకంతో నువ్వు అందులో ఉంటూనే అవి నీలో ఉండకూడదు. నువ్వు అందులో ఉండొచ్చు కానీ అవి నీలో ఉండకూడదు. అది వివేకత. శాస్త్రం చదవకుండా ఇలా వింటూ ఉన్నారనుకోండి, ఎవరన్నా ఏదో 4 మాటలు చెప్పారు, ఎక్కడో కాస్తసేపు ఉపన్యాసం విన్నాను, ఇంకా నేను ఇంట్రావర్ట్ అయిపోతాను. ధ్యానం చేసి ఒక ఆవిడ చాలా ఏదో సెంటర్స్కి వెళ్తారు, ధ్యానాలు చేస్తారు, ఇంక ఇంటెన్స్ ధ్యానంలోకి వెళ్ళిపోయి చివరికి భర్త అంటే కోపం, భర్త అంటే జుగుప్స, పిల్లలంటే జుగుప్స, తర్వాత బాడీ అంతా ఎలర్జీ స్టార్ట్ అయింది, ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. ఒక రకమైనటువంటి డైలమాలోకి వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళ కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది. ఇలా చాలామంది ధ్యానాలు చేసి రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. కనుక మనం శాస్త్రం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామందిని చూసాం, శాస్త్రంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి సరిగా చదవకపోవడం వలన, సరిగ్గా అవగాహన, గురువు యొక్క మార్గదర్శనం లేకపోవడం వలన వాళ్ళే కొన్ని ఊహించుకొని బయటకు అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి వాళ్ళే నిర్ణయాలు తీసుకొని రకరకాలైనటువంటి ఫైనల్ కన్క్లూషన్కి వచ్చేస్తారు. అదే సత్యం అనుకుంటారు. అది చాలా ప్రమాదం. ఒక ప్రమాదం ఏంటంటే ముఖ్యమైనది, ఎందుకంటే పరిత్యాగం అంటే ఏమిటి చెప్తున్నాను ఇక్కడ.
ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఈ దేవుడు ఇవన్నీ మిథ్య కదండి, నామరూపం అని చెప్తాం ఒకసారి క్లాసులో. ఇంటికి వెళ్ళి ఫోటోలన్నీ తీసేస్తారు. పరమాత్మ నామరూపాలు మిథ్య అని చెప్తుంది శాస్త్రం. అది నీకు ఉపాసన కోసం పెట్టారు అనగానే ఇంట్లో ఫోటోలు తీయమని అది చెప్పేది. భగవంతుడి ఫోటోలు తీయటం, దేవుణ్ణి ఆరాధించకపోవటం, గుడికి వెళ్ళకపోవటం, ఇట్లాంటివన్నీ చేయడం మొదలు పెడతారు చాలామంది. నౌ ఐఎమ్ స్పిరిచువల్, ఐఎమ్ నాట్ రిలీజియస్ అంటారు. ఎంతటి మూర్ఖత అంటే అది. ఇంకా గుడికి వెళ్తున్నావా నువ్వు? ఇంకా పూజలు చేస్తూనే ఉన్నావా? వేదాంతం చదువుతున్నావుగా? అడగడంలో చూసారా పద్ధతి? ఇంకా వేదాంతం చదివితే కూడా గుడికి వెళ్తున్నావా అంటే ఏమిటి అర్థం? వేదాంతం చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకొని గుడికి వెళ్తున్నానని చెప్పాలి. ఇంతకుముందు అర్థం కాకుండా వెళ్ళాను గుడికి, ఇప్పుడు బాగా అర్థం చేసుకొని గుడికి వెళ్తున్నాను, కృతజ్ఞత చెప్పడానికి వెళుతున్నాను అని చెప్పాలి. అర్థమైందా? ఏంటి పూజలు చేసే పని లేదు, పునస్కారాలు చేసే పని లేదు, హాయిగా ఉంది, పండగలు ఇవన్నీ చేయాల్సిన పని లేదు, మేమంతా వేదాంతులం అండి, వేదాంతులం. పిల్లల కోసం చెయ్యాలి. నువ్వు వేదాంతివే, నువ్వు నమ్మిన విషయం సత్యమే అయినప్పటికీ నువ్వు సమాజంలో ఉన్నావు, కుటుంబంలో ఉన్నావు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మార్గదర్శనం కోసం యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాహ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ మాట నీ చెవిలో నుంచి ఎక్కడికి పోయింది? విన్నావు కదా, అది గ్రహించకుండా ఎందుకు వదిలిపెట్టావు అంటే సెలెక్టివ్ అమ్నీషియా అంటారు దీన్ని. తనకిష్టమైన దాన్ని తీసుకుంటాడు. గురువు గారు చెప్పేటప్పుడు కూడా అమ్మ శిష్యులే సామాన్యులా, వాళ్ళకి ఇష్టమైనటువంటి మాటలు వచ్చినప్పుడు ఇట్లా వింటారు. ఇంకోటి ఏదన్నా వాళ్ళకి ఇష్టం కానిది వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటారు. ఇది మనకు కాదు. గురువు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అక్షర లక్ష్యం. దాన్ని గ్రహించగలిగిన శిష్యుడు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే గురువు నోట్లో నుంచి వచ్చే మాట ఒక్కటి కూడా వ్యర్థం కాదు, అది శాస్త్ర ప్రమాణంతో కూడినది అనే శ్రద్ధ ఉన్న శిష్యుడు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు చెయ్యడు. అందుకని సంప్రదాయ గురువుల దగ్గర చదవడం చాలా చాలా అవసరం. పరిత్యాగం అనగానే నాకు ఇంకా వైరాగ్యం రాలేదండి, ఉన్న వైరాగ్యం చాలమ్మా, వైరాగ్యం రాలేదుట అన్న. పెళ్ళికి వెళ్ళేటప్పుడు తెల్ల చీర కట్టుకొని పోవడం వైరాగ్యం అంటే. పెళ్ళికి వెళ్ళేటప్పుడు పట్టు చీర కట్టుకొని మంచి మంచి దగదగ మెరిసిపోయి ఆభరణాలు పెట్టుకొని వెళ్ళు, వేదాంతివే అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళాలి. లేదండి నేను ఇప్పుడు అన్నీ వదిలిపెట్టేశాను, నేను షాపింగ్ కూడా వెళ్ళటం లేదన్నారు. ఇవన్నీ మిట్ట వేదాంతం అంటారు దీన్ని. యు ఆర్ మోర్ డేంజరస్ టు ద సొసైటీ అన్నారు. నువ్వు వేదాంతం చదవకపోయినా మంచిదమ్మా, నమస్కారం వదిలిపెట్టు అంటాం. ఎక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి అట్లా వెళ్ళాలి. వేదాంతం నీ కోసం, నీ మనసు కోసం, అంతేకాని వేషం బయటకు చూపించడం కోసం. వ్యవహారంలోగానే ఉండాలి. గుడికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, వివాహానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏ వస్త్రం ధరించి వెళ్ళాలి అనేది ఒక నియమం ఉన్నది. నీకు అది ఇది కాదు, తెల్ల చీరలు అంటే పోయి ఎక్కడికైనా ఆశ్రమంలో పోయి ఉండు. అర్థమైందా? గృహస్థులు మరీ జాగ్రత్తగా ఉండాలి. వేదాంతం మీకు చెప్తున్నామంటే మేమే మాకు బక్కు అంటుంటుంది లోపల. గృహస్థులకి చెప్పేటప్పుడు ఎక్కడ మేము పొరపాటుగా ఎటు ఇటు సరిగా చెప్పకపోతే సమాజం దెబ్బతింటుంది. అందుకని మీకు చెప్పేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మచారులకు చెప్పడం వేరు, గృహస్థులకు వేదాంతం బోధించడం వేరు. చాలా జాగ్రత్తగా చెప్పాలి. అందుకని నేను జాగ్రత్తగా ఉండాలి చెప్పేటప్పుడు. అర్థమైందా? ఓకే. సహ ఏవ జ్ఞానస్వరూపం స్వస్వరూపం. అదే జ్ఞానస్వరూపం.
ఆ అవశేషత సాక్షి చైతన్యమే జ్ఞానస్వరూపం, స్వస్వరూపం, నీ స్వరూపం అది. స్వస్వరూపం స్యాత్ తస్య ఆత్మస్వరూపమనుకో శూన్యత్వం దుర్ఘటం, ఘటించదు, జరగదు అని అర్థం. దుఃఖేన ఘటనం దుర్ఘటం అన్నారు. అది శూన్యత్వం ఎట్లా అవుతుంది? అన్ని పంచకోశాలు అన్ని పోతే ఇంకేముందండి అన్నాడు. ఉల్లిపాయ అంతా ఒక్కొక్క పొర లాగేస్తే ఇంకేముంటుంది అందులో? అట్లా అనుకుంటావా? అలా కాదు. ఆ లాగేసిన వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఉంటాడు. ఉల్లిపాయ తీసేసిన మాత్రాన ఒకటి దాన్ని పరిత్యాగం చేసేవాడు ఒకడు ఉంటాడు కదా, వాడు శూన్యం కాదు కదా. శూన్యం దుర్ఘటం అన్నారు. ఈ శూన్యంలోకి వెళ్ళారంటే అదొక టైప్ ఆఫ్ మెంటల్ ట్రోమా. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఒక ఆలంబనానికి అలవాటు పడి ఉంటాడు. ఆలంబనం అంటే ఆసరా. మధ్యలో కూర్చోరా, దేనికి ఆనుకోకుండా అంటే చూడండి కాసేపు కూర్చుంటారేమో, ఏమంటే ఎక్కడ గోడ ఉందో చూసుకుంటాడు ఆనుకోవడానికి. ఆనుకోకుండా కూర్చోలేరు అసలు మనుషులు, సెంటర్లో కూర్చోలేరు చాలామంది. మనిషి మనస్తత్వం అది. భర్త, భార్య, తల్లి, తండ్రి ఎవరో ఒక ఆసరా కావాలన్నారు. ఇలా ఆసరా లీనింగ్ అపాన్ సంథింగ్ ఇస్ ద మెంటల్ నేచర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దానితోని మనిషి ఎదిగి 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 ఇప్పుడు ఇక్కడ ఆ లీనింగ్ వదిలిపెట్టమంటుంది శాస్త్రం. ఫిజికల్ లీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఐ హ్యావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్. నా శారీరక కొన్ని అవసరాలకు నేను అలా వాళ్ళ మీద ఆధారపడాలి, కానీ మానసికంగా ఆధారపడాల్సిన పని లేదు. ఇమోషనల్ డిపెండెన్స్ షుడ్ నాట్ బీ దేర్. ఇమోషనల్ డిపెండెన్స్ షుడ్ నాట్ బీ దేర్. మానసికంగా మెంటల్ వీక్నెస్ ఇట్లాంటివి ఉండకూడదు. కానీ ఆర్థికంగా ఆధారపడాలి, శారీరకంగా ఆధారపడాలి, ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఇంక్లూడింగ్ జ్ఞాని కూడా, సన్యాసి కూడా ఆధారపడవలసి ఉంటుంది. శరీరయాత్రాపిచుతే నప్రసిద్ధేన అకర్మణి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఒక్కొక్క స్టేట్మెంట్ ఎంత పవర్ఫుల్ అంటే సరిగా అర్థం చేసుకుంటే ఇంకా మనిషి కృష్ణ పరమాత్మ టీచింగ్ అంతా ఇంత కాదది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించి పాటించి జీవితంలో యూ హ్యావ్ టు బి అన్ ఎగ్జాంపులరీ. యూ షుడ్ నాట్ బి ఎ రాంగ్ ఎగ్జాంపులరీ. ఒక తప్పు ఉదాహరణంగా ఉండకూడదు నువ్వు. ఎందుకంటే శిష్టాచారం అంటారు దాన్ని. చదువుకున్న వాళ్ళు తప్పు చేశారంటే చాలా ప్రమాదం అది. అందుకని ధర్మశాస్త్ర జ్ఞానం కూడా కావాలి. ధర్మ అండ్ బ్రహ్మ అన్నారు. తర్వాత శ్లోకం 23. అస్తి తావత్ స్వయం నామ వివాదా విషయత్వతః స్వస్మిన్నపి వివాదశ్చేత్ ప్రతివాద్యత్ర కో భవేత్. వివాద అవిషయత్వతః. ఆత్మ అనేది వివాద విషయం కాదు, అవివాద విషయత్వం. ఇక్కడ విషయత్వం అంటే ఆబ్జెక్ట్ అని కాదు అర్థం. ఇట్ ఈజ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ నాన్ ఆర్గ్యుమెంట్. అంటే ఏమిటి? ఆత్మని అందరూ ఒప్పుకుంటారు. అందరూ అంటే ఎవరు? ఆత్మ అంటే నేను, ఉనికి ఎరుక. నా ఉనికి ఎరుకని నేను అనుమానిస్తానా? ఇది వివాదాస్పదమా? అందరికీ సమ్మతమే కదా. ఉనికి ఎరుక, నేను ఉన్నాను, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్. ఇది ఎవరికి వివాదాస్పదం అవుతుందా? అసలు ఉందా లేదా, నేనున్నానా లేదా, ఇట్లాంటి సందేహం రాదు కదా. అందరికీ సమ్మతమే కదా. అందరికీ సమ్మతమైనటువంటిది వివాదాస్పదం ఎట్లా అవుతుంది? కనుక అవివాదాస్పద విషయత్వాత్, విషయత్వతః
పంచమ్యర్థే తసి అంటారు. ఆ కారణం చేత వివాదాస్పదము కాకుండా ఉండడం వలన ఎవరు అంటే స్వయం ఆత్మ, స్వయం అంటే తాను, సెల్ఫ్ అంటారు. SELF ఇంగ్లీష్లో క్యాపిటల్ S రాయాలి. బ్యాంక్ చెక్కులు రాస్తారు సెల్ఫ్ అని. ఏ సెల్ఫ్? వాచ్యార్థమా లక్ష్యార్థమా? బ్యాంక్ చెక్కులో సెల్ఫ్ అని రాస్తాం కదా, అది వాచ్యార్థం సెల్ఫా లక్ష్యార్థం సెల్ఫ్ అని? వాచ్యార్థం ప్రైమరీ సెల్ఫ్. లక్ష్యార్థము సెల్ఫ్కి అమ్మ అమ్మ లక్ష్యార్థ ఆత్మకి చెక్కు ఉండోడి అన్నారు. చెక్కు ఉంది దానికి, చెక్కుతో పని లేదు. లక్ష్యార్థ ఆత్మకి చెక్కుతో ఏం పని? బ్యాంక్ చెక్కుతో. మధ్య మధ్యలో ఇవన్నీ ఎందుకండి అంటారు. అప్పుడెప్పుడు చెప్పాలి అట్లా. ఓకే. అస్తి తావత్, ఇది ఉన్నది. అస్తి తావత్ అన్నారు. వివాదాస్పదము కానటువంటి విషయము, అందుచేత స్వయం నామ తావత్ అస్తి. స్వయం అని చెప్పబడుతున్నది. స్వయం అంటే సెల్ఫ్, స్వస్వరూపము అది ఉన్నప్పుడు అన్ని మతాల వాళ్ళకి, అన్ని మతాలంటే అన్ని అభిప్రాయాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే నేనున్నాను అనే దాంట్లో ఎవరికి విశిష్టాద్వైతమా, ద్వైతమా, మధ్వాచార్య, రామానుజాచార్యుల, అద్వైతమా, శంకరాచార్య, ఇవన్నీ ఉంటాయా ఏమిటి? అందులో ఏముండవు, అందరికీ సమ్మతమే అన్నాడు. తమిళంలో అంటారు ఎమ్మతం సమ్మతమే అన్నాడు. అన్ని మతాలు సమ్మతం అంటే అది వేరండి, ఆ మతాలు వేరు. నేను చెప్పేది ఇక్కడ నేను ఉన్నాను అనే అభిప్రాయము అని అర్థం. అందులో సందేహం లేదు కదా, లేదు. స్వస్మిన్ అపి, తన అంటే స్వస్మిన్ అంటే తన విషయమునందులు కూడా, స్వస్మిన్ అపి వివాద చేత్, స్వస్మిన్ అపి తన విషయంలో కూడా వివాదం ఉన్నదే అనుకోండి. అంటే వివాదం అంటే ఏమిటి? అనుమానం. నిన్న నేను చెప్తున్నాం కదా, నేనున్నానా లేదా అని వాడికి సందేహం ఉన్నదనుకోండి. వివాద చేత్ ప్రతివాది అత్ర కో భవేత్. ప్రతివాది అంటే ఎదురు వాదం చేసేవాడు. ఇప్పుడు నేను ఉన్నాను అంటున్నాను. ఇప్పుడు దీంట్లో అభిప్రాయ భేదం లేదు. ఇంకా ప్రతివాదితో ఏం పని? ప్రతివాది అంటే వాదం చేసేవాడు. లేదు అనేవాడు, వాడు ప్రతివాది అవుతాడు. నేను ఉన్నాను అని వాదం చేసేవాళ్ళం మనం. ఆస్తికవాదం అంటారు కదా, ఆస్తికవాది, నాస్తికవాది అంటారు. వాది అంటే ఏమిటి? వాదించేవాడు. వాదించడం అంటే పోట్లాడటం కాదు. నేనున్నాను భగవంతుడు ఉన్నాడు, శాస్త్రం ఉన్నది, దేవుడు సృష్టి చేశాడు, ఉన్నాడు అని అంటే వాళ్ళందరూ వాదులు. ప్రతివాదులు అంటే ఆపోజిట్ అనమాట. లేడు అనేవాడు ప్రతివాది. ఇప్పుడు అందరూ ఉన్నాము అంటున్నప్పుడు ఇంకా ప్రతివాదితో పనే ఉంది. ప్రతివాది కహ భవేత్, ఎక్కడుంటాడు ప్రతివాది? లేడు కదా. నేను లేను అనేవాడు లేడు కదా. లేదండి, ఉన్నాడండి. ఒకవేళ ఉన్నాడండి అనుకో, ఎవరైనా అంటే నేనున్నాను అంటాడు ఒకడు వచ్చి మధ్యలో. అందరికీ సమ్మతమేనా అంటే అందరూ ఒప్పుకున్నది నేను ఎందుకు ఒప్పుకోవాలి? నేను కొంచెం సూపర్ స్పెషాలిటీగా విడిగా ఉండాలని చెప్పి వాడు ఎక్కడి నుంచో చేయెత్తుతాడు. నేను ఒప్పుకోను అంటాడు ప్రతివాది. ఒకవేళ ఉన్నాడే అనుకో, ప్రతివాది ఉంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ప్రతివాది కహ భవేత్, ఒకవేళ ఈ శ్వాస్ అంటే తన స్వరూపం మీద తనకు నమ్మకం లేకపోతే, అది లోకంలో ఎవరైనా ఒకవేళ, ఇది లోకం తీరు, ఇది అందరూ ఒప్పుకుంటాను, నేనున్నాను దాంట్లో సందేహం లేదు. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి. ప్రతివాది కనుక ఉంటే శ్వాసత్వం తు న కస్మైచిత్
కస్మైచిత్ రోచతే విభ్రమం వినా అతయేవ శృతిర్బాధం బ్రూతే చా సత్వవాదినః. చిన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చి అడుగుతారు, అండి ఉప్పు ఉన్నదా అండి అని అడుగుతారు. లేదు అనకూడదు. లేదు ఇంట్లో ఉప్పు సపోజ్ బియ్యం ఉన్నాయా అని అడుగుతారు. ఇళ్ళల్లో ఆ రోజుల్లో కొంచెం అప్పు తీసుకెళ్ళడం అలవాటు కదా. ఈరోజు ఎవరు రాదు ఈ రోజుల్లో. వెనకటి రోజుల్లో అట్లా వచ్చేవాళ్ళు. కరివేపాకు ఉందా, కొత్తిమీర ఉందా అని పక్కవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు తలుపులు కూడా తీరు. ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు. వచ్చి బియ్యం ఉన్నాయా అడిగేవాళ్ళు. నిండుకుందమ్మా అని అంటారు. లేదు అనకూడదు. ఉప్పు అడిగితే నిండుకుందమ్మా అంటారు. నిండుగా ఉన్నది. ఖాళీ అయిందన్నా నిండుకున్నది అంటావేంటి? నిండా ఉన్నదని అర్థం. లేదు అని అనవాకు అని. నాస్తి నాస్తి అని అనకూడదు. లేదు లేదు అంటే లేకుండా పోతావు. దీనికి ఏ పిహెచ్డి చదవాలండి ఈ సంస్కారానికి? అది వృద్ధ వ్యవహార అంటారు. పెద్దల నుంచి వస్తున్నది అది. ఎందుకు అంటామని చెప్పి మనం ఎప్పుడు అడగం. మా అమ్మగారు అంటున్నారు, నేను అంటుంటా. నిండుకున్నదండి నిండుకున్నదండి. మా అమ్మమ్మ అనేవాళ్ళు, నేను అంటుంటాను. ఎప్పుడైనా క్వశ్చన్ చేశామా? మరి ఇప్పుడు పిల్లలు క్వశ్చన్ చేస్తారు. ఏం చెప్తారు? ఏమోరా నోరు మూసుకో. మా అమ్మమ్మ అనేది నేను అంటున్నాను అంటాం. అంతేకాని ఎప్పుడైనా ఆలోచించి పిల్లలకి చెప్పామా? ఆ నిండుకున్నది అనే మాట ఎంత సంస్కారవంతమైన మాట అంటే అది ఆ వ్యక్తి యొక్క మనస్సు నిండు కుండ లాంటిది. నిండుకున్నదండి అంటే లేదని చెప్పడం ఇష్టం లేదు. నిండుకున్నది అంటేనే అవతల వాడు లేదు అని అర్థం చేసుకొని వెళ్ళిపోతారు. అంటే లేదు అనటం కూడా అదొక నెగటివ్. ఆ నోట్లో నుంచి ఆ మాట రావడం కూడా ఇష్టం లేదు మన వాళ్ళకి. ఇంత సంస్కారవంతులు అనమాట, ఇంత సంస్కృతి, కల్చర్డ్ సొసైటీ అంటే సనాతన ధర్మం. ఇది వృద్ధ వ్యవహార అంటారు. వృద్ధులు మన ఇళ్లల్లో వ్యవహరించే తీరు అలా పరంపరగా వస్తూ ఉంటుంది. ఇంట్లో తాతయ్య అమ్మమ్మ ఉంటే వృద్ధ వ్యవహార తెలుస్తుంది. తాతయ్య లేడు, అమ్మమ్మ లేదు ఇంట్లో, అప్పుడు ఎలా తెలుస్తుంది? తెలియదు. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ అన్నాడు అనుకోండి, నేనున్నాను అంటున్నాను, అస్థి 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 అంటే ఒకడు వచ్చి ప్రతివాడు నేను లేను అన్నాడు అనుకోండి, అంటే విద్యారణ్యుడు వారు చెప్తున్నాడు, వాడికి పాపం ఏదో విభ్రమం ఉండి ఉండాలి, లేకపోతే ఎట్లా అంటాడు? విభ్రమం అంటే ఏదో కొంచెం లూజ్ అని అర్థం. లూజ్. ఇక్కడ ఏదో పాపం మైండ్ సరిగా లేదండి వాడికి. కాస్త డెల్యూడెడ్ పర్సన్, కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అంటే అలైన్మెంట్ సరిగ్గా లేదు ఇక్కడ. బ్రెయిన్లో మైండ్ బుద్ధి అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే విభ్రమం అంటారు. అది చెప్తున్నారు. విభ్రమం వినా అంటే ఆ యొక్క భ్రమ లేకుండా పోతే, వినా లేకపోతే స్వ అసత్వంతో కస్మైచిత్ రోచతే. ఎవరు ఇష్టపడతారు తనను తాను లేకుండా ఉన్నానని చెప్పుకోవడానికి? విభ్రమం ఉంటే చెప్పుకుంటాడు, కానీ వాడు ఏదో కన్ఫ్యూషన్ ఉండాలి, వాడికి మెంటల్ లూజ్ ఏదో ఉండాలి. లేకపోతే ఎవడు ఇష్టపడతాడండి తాను లేనని చెప్పుకోవడానికి? తాను లేనని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడ్డాడు? అందుకనే ట్యూబ్ లైట్ దానం చేసేటప్పుడు కూడా ఆ ట్యూబ్ లైట్ మీద ఎర్ర పెయింట్తో వాళ్ళ పేరు, పెద్ద పేరు రాస్తాడు, ఇంటి పేరుతో సహా. మరి లైట్ కనపడలేదు అవి ఎందుకు అంటే, లేదండి మా తాత ముత్తాతల నుంచి వస్తున్నదండి ఆ ఆచారం, అందరి పేర్లు రాస్తాడు. ఇటువైపు రాస్తాడు, అటువైపు. నేను ఒక చోట చూసేట, వెళితే దానం కదండి, దానం ఇస్తే ఇంకా వాళ్ళ పేర్లు ఉంటాయి అందులో. ఫ్యాను ఒక్కొక్క రెక్క మీద, ప్రతి రెక్క మీద ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఈ పేర్లు కనపడుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతుంటే మనం మామూలుగా పైకి చూస్తాం కదా, చూస్తుంటే ఆ పేర్లన్నీ గిరగిర చదువుతూ ఉండాలి. మనం తెలియకుండానే మనం చదువుతాం.
నేను పోయినా కూడా అక్కడ ఉంటాయి కదండి, ఆ పేర్లు అట్లాగే ఉంటాయి కదా. మనిషి చనిపోయినా కూడా తన పేరు ఉండాలని కోరుకుంటాడు. ఉన్నప్పుడు ఎవడన్నా లేదని చెప్పుకుంటాడా? కస్మై చిత్ రోచతే, ఎవడన్నా ఇష్టపడతాడా? కోపి నా రోచతే అంటే ఎవడు ఇష్టపడు. వాడికి ఏదన్నా కాస్త లూజ్ ఉంటే తప్ప అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా తిట్టేస్తారు. ఏం చేస్తారు మరి ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని జనాన్ని? నాస్తికులు లేరండి. దేవుడు లేడు, వేదం లేదు, ఆత్మ లేదు, ఏమీ లేదు. విభ్రమం కాకపోతే ఏమిటి? ఉన్నారుగా ఆంధ్రాలో నాస్తికవాదులు, నాస్తిక సంఘం, పెద్ద సంఘం అది. దానికి ఒక సొసైటీ కూడా కావాలా? ఏమంటారు? తిక్కలోళ్ళ సంఘం అని చెప్పాలి. చిన్నప్పుడు తెలుగులో తిక్కలవాడ అంటారు. తిక్కలవాడ అంటే ఏమిటి అర్థం అసలు? కాస్త తిక్క అంటాం. తిక్క అంటే ఏమిటి? మైండ్ లూజ్ అని. పిహెచ్డీలు ఉంటాయి వాళ్ళకి. పిహెచ్డీలు ఉన్న లూజ్ అని అర్థం. ఏమండి ఇంత బాగా తిట్టకండి వాళ్ళని అంటారు. మరి ఏం చేస్తాం? అంత మూర్ఖత, అంత మూర్ఖత. నాస్తికవాదం మతిహీనుల మాయాజాలం అంటారు. భౌతికవాదం, నాస్తికవాదం మతిహీనుల మాయాజాలం అన్నారు. మతిహీనుడు వాడికి తాను మతిహీనుడనని వాడికి తెలియదు. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ హీ నోస్ నాట్. వాడికి తెలియదు, వాడికి తెలియదని వాడికి తెలియదు. షన్ హిమ్ అన్నారు. ఏ ఫూల్ షన్ హిమ్. అందుకని సొసైటీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు. అర్థమైందా? అందరి దగ్గరికి పోయి వేదాంతం చెప్పకూడదు, అవసరం లేదు. ఓకే. అతః ఏవ శృతిర్బాధం బ్రూతే అసత్వవాదినః. అతః ఈ కారణం చేత. ఎందుకంటే వాడికి ఏదైనా భ్రమ ఉంటే తప్ప నేను లేను అన్నాడండి. అందరూ ఉన్నాను, ఉండాలనే కోరుకుంటారు కానీ ఎవ్వరూ ఇష్టపడరు. కానీ వాడికి ఏదైనా భ్రమ ఉంటే తప్ప అట్లాంటి ఆలోచన చేయడు. కనుక అతః ఏవ అసత్వవాదినః, లేదు అని వాదించే వాళ్ళని అసత్వవాదినః. శృతి వేదాంతం అంటే మన శాస్త్రం. శృతి చ బాధం బ్రూతే. బాధం బ్రూతే అంటే బాధనం అంటే వాళ్ళని నెగెట్ చేయడం అన్నమాట. బాధం బ్రూతే. ఈ అసత్వవాది ఎవడైతే నేను లేను అంటున్నాడో శృతి ఏం చెప్తోంది? అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేత్ వేద అని శ్లోకం. తర్వాత శ్లోకం ఏమిటండి ఆ శృతి? ఏం చెప్తుంది వాళ్ళ గురించి? లేను అనేవాడు లేకుండానే పోతాడు అన్నది. ఎలా అండి అంటే మంత్రం చదువుతాం తర్వాత. అసద్ బ్రహ్మేతి చేద్వేద స్వయమేవ భవేదసత్ అతోస్య మాభూదేత్యత్వం మాభూద్వేద్యత్వం స్వసత్వం త్వభ్యుపేయతాం స్వసత్వం తు అభ్యుపేయతాం. భాషను చదివినట్టు చదివా, శ్లోకంలాగా కాకుండా. అసత్ బ్రహ్మ అసత్ ఇది వేద చేత్. ఇది కొటేషన్ తైత్రీయోపనిషత్. అసత్ బ్రహ్మేతి వేద చేత్. బ్రహ్మము గనక లేదు అంటే తైత్రీయోపనిషత్ బ్రహ్మానందవల్లి 4వ మంత్రం. 4, 6 2, 6. అసన్నేవ సంభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్. దాన్నే ఇక్కడ అసద్ బ్రహ్మ అసత్ ఇది వేద చేత్. ఎవరైనా
ఇప్పుడు నేను నేను అనేది బ్రహ్మమే కదండి. వాడికి తెలియదు అది. ఆ నేను అనేది వాడికి బ్రహ్మం అని తెలియక నేను లేను అంటే బ్రహ్మం లేనదే కదా అర్థం. బ్రహ్మం లేదు అంటే అలా అని వాడు కనుక తెలుసుకోని ఉంటే వేద చేత్ బ్రహ్మ లేదు అని తెలుసుకున్నవాడైతే తెలుసుకునే కదా మాట్లాడతాడు. వాడికి తెలిసింది వాడికి తెలుసు అనుకుంటాడు. వాడికి తెలియదని వాడికి తెలియదు అని వాడికి తెలుసని వాడు తెలుసు అనుకుంటున్నాడు. వేద చేత్ బ్రహ్మ లేదు అని గనక వాడు గనక అనుకుంటే వేద చేత్ స్వయమేవ అసద్భవే వాడే లేకుండా పోతాడు. స్వయమేవ తానే తనను తానే నిరాకరించుకుంటున్నాడు. యు ఆర్ నెగేటింగ్ యువర్ సెల్ఫ్. దీన్ని ఏమన్నారు శాస్త్రం తెలుసా? సూయిసైడ్ అన్నారు. ఆత్మహనన గుర్తొస్తుందా? ఆత్మహనన తనను తాను చంపుకుంటున్నట్టే కదండి. నేను లేను అంటే తనను తాను నిరాకరించుకుంటున్నాడంటే బ్రహ్మమా గింభమా అంటాడు వాడు. బ్రహ్మమా గింభ్రమా నేనుటో అటు ఇటు వాడుతుండే అంటే ఎగతాళి చేయడం కోసం అట్లా వాడాలి కదా. బ్రహ్మం లేదు, ఏం లేదు. దేవుడు లేడు, ఏం లేదు. వేదం లేదు, ఏం లేదు. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఆత్మ లేదు, ఏం లేదు. ఎవరున్నారు? నేనున్నాను. ఏమున్నాడు? దేహం. వాడికి దేహమే చార్వాకుడు. దీని మించి ఏం లేదు వాళ్ళకి. ఆత్మ కానీ, బ్రహ్మం కానీ, శాస్త్రం కానీ, దేవుడు కానీ ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అండి. పిట్ట కథలు చెప్పకండి మాకు. మీరంతా మూర్ఖులు. అనవసరంగా డబ్బులు పెట్టి గురుకులానికి పోయి చదువుతున్నారు. వేస్ట్. నా దగ్గరికి రండి చెప్తా. బుక్స్ రాస్తారు. కంట్రీస్ పోయి లెక్చర్స్ ఇస్తారు. వాళ్ళకి ఫాలోయర్స్ ఉంటారు. విరోచనుడికి లేరు ఫాలోయర్స్. రాక్షస వంశంలో వాడు విరోచనుడు రాక్షస గురువు. ఆయన చార్వాక మతాన్ని ప్రచారం చేశాడు. అట్లాగే వీళ్ళు కూడా ఉపనిషత్తు అంటోంది ఎవరైనా తాను లేను అని చెప్పితే అంటే బ్రహ్మము లేదని చెప్పినట్లే కదా. అప్పుడు అసద్బ్రహ్మేతి వేద చేత్ అంటే బ్రహ్మం లేదని కనుక వాడు అన్నాడంటే వాడు లేకుండా పోయినట్లే. ఇంకా వాడు లేనప్పుడు ఇంక వాడితే నేను వాదించేది ఏంటి లేని వాడితో? నెక్స్ట్ లైన్ చూడండి. ఎక్కడ చురక పెట్టాలి అక్కడ వాళ్ళకి చురక వాత అంటారు దాన్ని తెలుగులో. అట్లా అనమాట. చూడండి రెండో లైన్లో అతః అస్య మాభూతు వేద్యత్వం. అతః కనుక అస్య అంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మకు వేద్యత్వం అంటే జ్ఞాన విషయత్వము మాభూతు లేకపోవు కాక. వేద్యత్వం అంటే తెలుసుకోవటం అనేది లేకపోవుగాక అంటే ఏమిటి అక్కడ అర్థం? అతః అస్య మా వేద్యత్వం మా భూత్. ఎందుకంటే స్వసత్వం తు అభ్యుపేయతాం. మనం ఊహించాలి. అభ్యుపేయతం స్వసత్వం తన యొక్క ఉనికి అని అర్థం. తన ఉనికి అంటే ఈ వేద్యత్వం లేకపోవుగాక అంటే జ్ఞాన విషయత్వం లేకపోవుగాక అయినప్పటికీ కూడా స్వసత్వం అంటే తన యొక్క సత్వం అంటే ఉండుట. స్వసత్వంతో తన ఉనికి అయినచో అభ్యుపేయతాం అంగీకరింపబడుగాక. అంటే ఇక్కడ ఆత్మ అని తెలియకపోవచ్చు కానీ తన యొక్క ఉనికిని కూడా లేదనుకోవడం ఏమిటి అసలు? తన ఉనికి కూడా ఏదో ఆత్మ లేదండి, బ్రహ్మం లేదు, ఏం లేదు అన్నాడు. వాడికి తాను బ్రహ్మం అని తెలియదు, ఆత్మ అని తెలియదు. అసత్ అన్నాడు అనుకోండి. స్వసత్వం అభ్యుపేయత అంగీకరించవచ్చు కదా. ఆ సత్తు నేనున్నాను అంటే మనం నేనున్నాను అని అంటున్నాం కాబట్టి వాడు మనం అన్నదానికి వ్యతిరేకం చెప్పాలి కదా.
అందుకని నేను లేను అంటాడు. నువ్వు లేను అంటే నువ్వు లేకుండా పోయావు, బ్రహ్మన్ అసత్ అయిపోయింది. అసన్నేవ సభవతి అంటే ఇంకా నేను వాదించడానికి ప్రతివాది ఎక్కడున్నాడు? నాకు వాడు శూన్యం అయిపోయినాడు కదా, లేడు కదా. ఇంకా హౌ కెన్ ఐ ఆర్గ్యూ విత్ ఎ నాన్ ఎగ్జిస్టెంట్ పర్సన్? అర్థం కాలే. నేను ఆర్గ్యూ చేయాలంటే నేనేమో ఉన్నానని వాదిస్తున్నాను, వాడేమో లేడని వాదిస్తున్నాడు. ఇప్పుడు వాడు ప్రతివాది, నేను వాదిని. నేను ఉన్నాను అని వాదించేవాడిని, వాడు లేడని వాదించేవాడు. అసలు నిజంగా చెప్తే నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు, లేడు అనేవాడితో నేనేం వాదిస్తాను? ఏ నాన్ ఎగ్జిస్టెంట్ ఎంటిటీ వాడు, కెన్ ఐ ఆర్గ్యూ విత్ హిమ్? ఉన్న వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారా, లేని వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారండి? ఏమిటి కష్టంగా ఉందా? ఉన్న వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారా, లేని వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారా? వాడు లేను అంటున్నాడు, ఇంక నేనేం ఆర్గ్యూ చేయను? ప్రతివాది ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ హిజ్ ఎగ్జిస్టెన్స్. నేను లేను అన్నప్పుడు నాకు మరీ మంచిది, నాకు వాదించే పని లేదు. అదే అంటారు వ్యాసాచార్యులు వారు కూడా బ్రహ్మసూత్రాల్లో, శూన్యవాదితో వాదించే పని లేదు, ఎందుకంటే వాడు శూన్యం కనుక. అట్లాగే వీడు అసన్నేవ సభవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్. బ్రహ్మ లేదు అంటే ఇక నాకు వాదించే పని లేదు, ఒకటితో నాకు పని తగ్గింది, నాకు ఐఎమ్ ఫ్రీ. ఇంకా నీతో మాట్లాడేది, నేను దేవుడిని నమ్మను, దేవుడు లేడు అంటే తనను తాను ఆత్మ లేదని అర్థం, తనను తాను లేనట్లుగానే చెప్పుకుంటున్నట్టే. అందుకని అటువంటి వాళ్ళతో మాట్లాడినంత మూర్ఖత మరొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఫైనల్గా మనకు లెసన్ ఏంటంటే, శాస్త్రాన్ని నమ్మని వాళ్ళతో కానీ, దేవుని నమ్మని వాళ్ళతో కానీ, ఆత్మ అనే దాన్ని నమ్మని వాళ్ళని కానీ, బ్రహ్మం అనే నమ్మని వాళ్ళతో కానీ వాళ్ళ గాలి కూడా మనకు సోకకూడదు. ఏమండి మా ఇంట్లోనే ఉన్నారండి, ఎట్లండి మరి అన్నది మరీ కష్టం. బయట ఎక్కడో ఉంటే పర్వాలేదు, ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉంటాను. ఏం చేయమంటారు? అప్పుడు ఉదాసీనవతి ఆసీన, ఉదాసీనంగా ఉంటాడు. నీ తెలివితేటలని చూపించవాక అక్కడ. నువ్వు వివేకవంతుడు అయితే మౌనం, షట్ యువర్ మౌత్. మూర్ఖుడితో మాట్లాడినంత మూర్ఖత మరొకటి లేదు. అందుకనే వివేకవంతులు, శాస్త్రం చదివిన వాళ్ళు ఎవరు తమ సమయాన్ని మూర్ఖులతో వృధా చేసుకోరు. అర్థమైందా? వాటితో మాట్లాడి కూడా నిష్ప్రయోజనం, అది అర్థం అంటారు. మాట్లాడి ప్రయోజనం ఉండదు, ఎందుకు మాట్లాడటం? పాపం అండి, చెప్పాలండి మనం వాళ్ళకి. ఏం చెప్పాము? వినేవాడికైతే చెప్పాలి, వినని వాడికి ఏంటి చెప్పేది? వాడు వితండవాదం చేస్తాడు, జల్పం, వితండవాదం, సంవాదం కాదు అది. తన వాదాన్ని జయింపజేసుకోవాలని, జయించాలని దానితో తానేదో ఇంటెలిజెంట్ అనుకుంటాడు. బాగా శాస్త్రం చదువుకొని అర్థమైతే ఎదుటివాడు. తెలుగులో ఒక సామెత ఉంది, గుర్తుందా? ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాం. చాలామంది అంటారు వాడు ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడండి అన్నాడు. ఆవలిస్తే పేగులన్నీ కనపడతాయి, ఎముకలు అన్నీ కనపడతాయి కదా. నువ్వు ఆవలించక్కర్లేదు, అయినా నేను లెక్క పెడతానన్నా అంటే ఎంత తెలివిగలగా ఉండాలి. అది ఎట్లా వస్తుందంటే శాస్త్రం చదివితేనే వస్తుంది బాగా. అంటే ఎవరినో లోపాలు చూడటం కోసం కాదు. ఇప్పుడు శంకరాచార్యుల వారు అంత 11 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీని నెగెట్ చేశారంటే ఒక్క ఆయన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్టాపన చేశారు అంటే ఎంత కష్టం మీరు ఊహించండి. అక్కడ మన ఈగో అంటూ ఏముండదు. అక్కడ నేను నా పాండిత్యం చెప్పుకోవడానికి కాదు. విషయం అనేది ధర్మశాస్త్రం, బ్రహ్మశాస్త్రం అనేది అంతటి స్ఫటికం లాంటిది. అది ఆ వ్యక్తిని అట్లా పునీతం చేస్తుంది. అది ఆ పునీతం చేసిన దాంట్లో ఎటువంటి అహంకారం ఉండదు, మమకారము ఉండదు. ఆ వ్యక్తి ముందు
అన్నీ కూడా వీగిపోతాయి. వీగిపోవడం మబ్బులు వీగిపోయినట్లుగా వీగిపోతాయి. వీగిపోవడం అంటే తెలుసా, బలహీన పడిపోతాయి. అందుకని వీళ్ళ ముందు ఎవరు మాట్లాడలేరు. నిజమైన శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళ ముందు ఎవరు మాట్లాడరు. వాళ్ళు మాట్లాడరు, అసలు అనవసరంగా ఎక్కువ మాట్లాడరు. విషయం తెలిసిన వాడు ఎవరు మాట్లాడరు. కనుక మూర్ఖుల ముందు మనం ప్రతివాది వాడు నేను నేను అంటుంటే వాడితో నువ్వు ఎందుకు వాదిస్తావు? దేవుడు లేడు, ఓహో అట్లా సరే నాయన నీ ఇష్టం అని చెప్పి వదలకుండా రా, వాడితో వాదించొద్దు. మన ఇంట్లో వాళ్ళైనా సరే వాడికి ఏదో బ్యాడ్ ప్రారంభాలు, ఏదో మహాపాపం చుట్టుకొని ఉన్నది వాడికి, అది వదలడానికి టైం పడుతుంది. ఇంట్లో వాళ్ళైనా సరే మన పురాణాల్లో చూడండి చాలా ఉన్నాయి అట్లాంటి కథలు. కృష్ణుడంతటి వాడు కళ్ళ ముందు నుంచుంటేనే దుర్యోధనాదులు వాళ్ళందరూ కూడా ఒక్కడికి బుద్ధి మారలేదే, ఏమిటంటారు? కనుక ఇదంతా కూడా అంతే. ఓకే, తర్వాత శ్లోకం 26. ఓకే, कीदृक्तर्हीति चेत् पृच्छेत् ईदृक्ता नास्ति तत्र हि यदनीदृगता दृक् यदनीदृगता दृक्च यदनीदृगता युक्च यदनीदृगता दृक्च तत्स्वरूपं विनिश्चिनु. ఈ దృక్ అంటే ఈ విధంగా, అంటే ఒకటి చూపించి ఈ విధంగా కంపారిజన్ అంటారు, పోల్చడం. ఈ దృక్ తా దృక్ అలాగా ఆ విధంగా అని చూపడం. పరోక్షమైతే తా దృక్, ప్రత్యక్షమైతే ఈ దృక్. ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుందండి. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందండి. దగ్గర ఉన్నదైతే, ప్రత్యక్షంగా ఉన్నదైతే ఈ దృక్ అంటాం. ఆత్మ ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుందండి, ఇలా ఉంటుందండి, ఈ దృక్ అండి. ఈ దృశ్ శబ్ద షకారాంత, ఈ దృశ్ శబ్ద, ఈ దృక్. తా దృక్ అంటే అట్లా ఉంటుందండి, ఆత్మ అలా ఉంటుందండి అని చెప్పగలవా? ఈ దృక్ కాదు, తా దృక్ కాదు. మరి ఏ దృక్ అన్నాడు? అనీ దృక్, అతా దృక్ అన్నాడు. తర్వాత శ్లోకంలో చెప్తారు. కీదృక్, కీదృక్ అంటే ఎలా ఉంటుంది? తర్హి చేత్ పృచ్ఛేత్. ఆత్మ లేదు లేదన్నవాడు లేకుండా పోతాడు అన్నది. సరే ఉన్నది ఉన్నది అన్నవాడు ఎట్లా ఉన్నదని చెప్తాడండి అన్నాడు. తర్హి దెన్ అప్పుడు అట్లయితే ఒకవేళ ఆత్మ ఉన్నది అనుకోండి, మీరందరూ ఉన్నది ఉన్నది అంటున్నారు. సరే వాడిని వదిలిపెట్టేద్దాం, ఆ ప్రతివాది లేడు, వదిలిపెట్టేయండి వాడిని. మీరు ఏదో ఉన్నది ఉన్నది అంటున్నారు కదా, ఎలా ఉంటుంది చెప్పండి? కీదృక్ తర్హి, అది ఎలా ఉంటుంది? పృచ్ఛేత్. అలా గనక అడిగితే ఈదృక్త నాస్తి తత్ర హి. చేత్ ప్లస్ ఈ దృక్త, చేదిది దృక్త అని ఉంది అక్కడ. చదివేటప్పుడు విభజించాలి. ఈ దృక్త నాస్తి అన్నారు. ఇలా ఉంటుందని చెప్పను. రామభక్తి సామ్రాజ్యం అనే పాటలో త్యాగరాజుల వారు పాడతారు. రామభక్తి సామ్రాజ్య ఏ మానవులకు అందెనో మనసా అంటారు. అని నాకు ఒళ్ళు గగురు పరుస్తుంది ఆ మాట వింటేనే. ఈలాగని నే వర్ణింపలేను స్వానుభవేద్యమి అని అంటారు పల్లవిలో. పల్లవిలో వస్తుంది. ఈలాగని నేను వర్ణించలేను. రామ ఎట్లా ఉంటాడని అడిగితే నేను వర్ణించలేను ఇట్లని అంటాడు.
ఇలాగని నేను వర్ణించలేను, స్వానుభవేద్యమే, నీవే తెలుసుకోవాలన్నాడు. భీముల వారు అడిగాడు హనుమంతుడిని. హనుమంతుడి పైన కూర్చున్నాడు కదా, కపిధ్వజ. భీముడు అంతా యుద్ధం అయిన తర్వాత, హనుమ మా మహాభారత యుద్ధం ఎట్లా ఉంది, కురుక్షేత్ర యుద్ధం అన్నాడు. ఇది యుద్ధమా అన్నాడు హనుమంతుడు. ఇది యుద్ధమా అన్నాడు. ఏమిటి అట్లంటావు, నేను ఇంత కష్టపడి యుద్ధం చేస్తే వాళ్ళందరినీ చంపేశాం అంటే, ఇదంతా రామరావణ యుద్ధంతో ఇదంతా యుద్ధమే కాదన్నాడు. మరి రామరావణ యుద్ధం ఎట్లా ఉంటుందని అడిగాడు భీముడు హనుమంతుడిని. అడిగితే, సాగరం సాగరోపమం, గగనం గగనాకారం, సాగరం సాగరోపమం, రామరావణయోర్ యుద్ధం, రామరావణయోర్ యువ అన్నాడు. సముద్రంతో ఇదేంతో పోలుస్తారు? సాగర ఉపమం, దానితోనే పోల్చాలి, ఇంకేదేది లేదు. గగనం గగనాకారం, ఆకాశాన్ని దేంతో పోలుస్తారు? గగనాకారం అన్నాడు, అంతే. అట్లాగే రామరావణ యుద్ధం కూడా ఎలా ఉంది అంటే, రామరావణ యుద్ధం లాగుందండి అన్నాడు. అట్లాగే ఆత్మ ఎట్లా ఉంటుంది? ఆత్మలాగే ఉంటుంది. బ్రహ్మ ఎలా ఉంటాడంటే బ్రహ్మలాగా ఉంటాడు. ఇదేమిటండి, బ్రహ్మ ఇలా ఉంటాడని అలా ఉంటాడని ఏదో చెప్పచ్చు కదా. ఇలా అలా అని లేదు, రెండో బ్రహ్మను లేదే, రెండో ఆత్మ లేదే చెప్పడానికి. అది ఇక్కడ భాష. అర్థమైందా? బాగుందా? ఈదృక్ తాదృక్. తర్వాత శ్లోకంలో చెప్తారు ఏంటి, యత్ ఈదృక్ అత తాదృక్ చ తత్ స్వరూపం వినిచ్చిను. ఏదైతే యత్ అనీదృక్, న ఈదృక్ అనీదృక్, ఈ విధంగా లేదు, ఏదైతే ఈ విధంగా లేదో అది ఆత్మ, ఏదైతే ఆ విధంగా లేదో అది ఆత్మ అన్నాడు కేనోపనిషత్తులో లాగా. న ఈదృక్ అనీదృక్, న తాదృక్ అతాదృక్, అది రెండో లైన్లో చెప్పారు. ఏది ఈ విధంగా లేదో అది ఆత్మ, ఏది ఆ విధంగా లేదో అది ఆత్మ. పజిల్ ఆలోచించండి, రేపు చూస్తాం మళ్ళీ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.